జై శ్రీమన్నారాయణ. సీతారామ కళ్యాణం అనగానే అందరికీ భద్రాద్రి గుర్తుకొస్తుంది. శ్రీరామనవమి వేడుకల్లో భద్రగిరి వైభవం దశ దిశలా వ్యాపిస్తుంది. రామనామం తారక మంత్రంగా చేసుకొని ఎందరో భక్తులు ఈ క్షేత్రంలో తరించారు. ఆ తారక రాముడే భక్తులను అనుగ్రహించి భద్రాద్రిపై వెలిశాడు. భక్తజన బాంధవుడిగా కొలువులందుకుంటున్నాడు. భక్త సులభుడైన శ్రీరామచంద్రుడు చైత్రశుద్ధ నవమి నాడు కళ్యాణరాముడిగా దర్శనమిస్తారు. సీతారామ కళ్యాణ వేళ భద్రాచలం ఇలవైకుంఠంగా ప్రకాశిస్తుంది. భద్రాద్రిలో పంచరాత్ర ఆగమ విధానాలతో అన్ని కృతువులు కొనసాగుతాయి. శ్రీరామనవమి నాడు భద్రాద్రి జనసందనంగా మారుతుంది. భద్రాచలం పురివిప్పిన నెమలిలా ఆనందంగా నాట్యమాడుతుంది. భద్రాద్రిలో కళ్యాణ మంటపంలో నేత్రపర్వంగా కమనీయంగా సాగే శ్రీ సీతారామ కళ్యాణ వైభోగం మధురానుభూతులుగా హృదయంలో విక్షిప్తమవుతాయి. ముత్యాల తలంబ్రాలతో మురిసిపోయే సీతమ్మ, ముగ్ధ మనోహరుడైన రామచంద్రమూర్తి సమ్మోహనకారునిగా కానవచ్చే దృశ్యం అందరి మనస్సుల్లో ఓ మాధుర్యాన్ని నింపుతుంది. భద్రాచల క్షేత్రంలోని గర్భాలయంలో ఉన్న మూలమూర్తులను మిథిలా ప్రాంగణంలో కళ్యాణ మంటపంలో ఉన్న ఉత్సవ మూర్తులకు ఒకే సమయంలో శ్రీరామనవమి నాడు కళ్యాణోత్సవం నిర్వహించడం భద్రాచల క్షేత్ర ప్రత్యేకత. భద్రాద్రిలో సీతారామ కళ్యాణ వేడుకల్లో అష్టమి తిథితో కూడిన నవమి తిథి నాడు జరుగుతుంది. సూర్యోదయానికే అష్టమ తిథి ఉంటే దశమి నాడే శ్రీరామనవమి ఆచరిస్తారు. చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంలో గ్రహాలన్నీ ఉన్న స్థితిలో ఉండగా దశరథ రాముడు కౌసల్య పుత్రుడిగా జన్మించాడని వాల్మీకి రామాయణం చెబుతుంది. త్రేతాయుగం నాటి శ్రీరాముడి జన్మమే భద్రాద్రి రాముడి అవతరణ దినంగా భావిస్తారు. ఆగమ సాంప్రదాయం ప్రకారం ఆనాడే సీతారామ కళ్యాణం నిర్వహిస్తారు. భద్రాద్రిలో సీతారామ కళ్యాణ వేడుక 3 గంటల పాటు ముచ్చటగా జరుగుతుంది. సౌందర్యమూర్తి అయిన రామయ్యను సుందర సుకుమారి అయిన సీతాదేవి కనులారా చూసి అపురూపమైన కళ్యాణ వీక్షించి వారి అనుగ్రహానికి పాత్రులవ్వాలని కదిలి వచ్చే భక్తజన సంద్రోహంతో భద్రాద్రి కలకలలాడుతుంది. భద్రాచలంలోని సీతారామ కళ్యాణ వైభోగ సన్నాహాలు చైత్ర సప్తమి నుండే ప్రారంభమవుతాయి. చైత్రశుద్ధ సప్తమి నుండే ప్రారంభమవుతాయి. వేద మంత్రాలు, జానపద కళారూపాలు ప్రదర్శనల నడుమ కళ్యాణ మండపానికి ఊరేగింపుగా వచ్చి చేరుకుంటారు.
సోదరుడైన లక్ష్మణస్వామి ఆయన వెంటే వస్తారు. ప్రాంగణమంతా భక్తుల జయ జయధ్వానాలతో, శ్రీరామ స్మరణతో మారుమోగుతుంది. రజిత సింహాసనంపై ఉత్సవమూర్తులను ముంచి